RTI Live News. Ask for right. घर में वापस కార్యక్రమం నిమిత్తం అనగా పునఃగమనం ఏదో తెలియని కారణం వలన పర సంస్కృతి పరాచరాలను స్వీకరించి అది తప్పు అని తెలుసుకుని మరల మన సంస్కృతి మన కట్టుబొట్టు మన చదువు సంప్రదాయం ధర్మం తెలుసుకుని తిరిగి రావటం ఇందులో భాగంగా సులభం జి మాడుగుల అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ సులభం దాదాపు 50 గ్రామాల గల పంచాయతీలలో కొన్ని కుటుంబాలు घर में వాపస్ తిరిగి తమ ధర్మంలోనికి అడుగు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ నేపథ్యంలో వారిని తిరిగి ఆహ్వానం పలికారు. నారీమణులకు చీర జాకెట్ పురుషులకు పంచే కండుపా పంపిణీ చేసి శ్రీరామనవమి సందర్భంగా వారిని పునఃగమనంకు సర్వాంగ సుందరంగా భారతీయత లోనికి घर में వాపస్ చేసింది. ఇందులో విశ్వ హిందూ బృందం హాజరై కార్యక్రమాన్ని వనంలో వారికి ప్రాంతంలో పూర్తి చేసింది. ఏం చేశారంటే అయ్యి నమస్కారము వెంకటరమణ గారు ఏమండి మీరు గాడిని తీసుకెళ్తారు అన్నారనమాట. సో ఆవునే కలియుగం ప్రారంభం అయిపోయింది కదా, ఇదేంటో వెదవా ఇది ఆవును పట్టుకుని నువ్వు గడిద అంటావనేసి అప్పుడు నమ్మకం ఉంది దీనికి మన వెంకటరమణ గారికి. సరే లోపలికి ఇది నాకు కళ్ళేమైంది అనుకుంటాడు. మరి కొంచెం వెళ్ళాడు, ఆయన ఏదో అన్నాడు ఏమో ఇది గాడిని తీసుకెళ్తాడు ఏంటండి అని. ఆయన కొంచెం భయం వేసింది అనమాట, నిజమే గాడిదా అని. అలా మరి కొంచెం ప్రాంతం తీసుకెళ్ళాడు, ఆయన కూడా గాడిద అంటాడు. చూడండి ఆవుని ఎలా మార్చారు. ఆ చివరికి 4వ వ్యక్తి వెళ్ళేటప్పటికి ఉన్న కాస్త శక్తి అంతా కోల్పోయి అమ్మో గాడిదంగా చేసిన ఆవుని వదిలేశాడు. అంతే మన మాత కూడా అంతే. వెధవలు ఎక్కడి నుంచి వచ్చి మనం అందరం ఐక్యతగా ఉన్నామని, ధనంతో ఉన్నామని, సంతతో ఉన్నామని, సౌఖ్యంగా ఉన్నామని మన భారతదేశం విడగొట్టే చక్కగా వాళ్ళు యోజన చేసి మన భారతీయులు విడగొట్టారు. ఇప్పుడు ఇది తెలుసుకుంటారు అనమాట తప్పు అని. అంతే అందరూ మనం భారతీయులమే, అందరూ కలిసి ఉన్నవారమే. కొన్ని శక్తులు మనకు అడ్డంగా వచ్చి లేకపోవడం ద్వారా మనకి విడిపోవడం జరిగింది. వీళ్ళకి మనం సహజంగా మనం మనలో కలుపుకొని వాళ్ళకి ఏ లోటుపాట్లు ఉంటే అందరూ మనం కలిసి వాళ్ళకి సహకరించడానికి కోరుతుంది మన సభాముఖంగా. ధన్యవాదాలు. అలాగే మన ప్రాంత స్థాయి ఉన్నటువంటి ప్రయోజన ప్రముఖ అంబేద్కర్ కూడా మాట్లాడతారని కోరుతున్నాం. అందరికీ నా నమస్కారం. గ్రామాన్ని నేను రెండోసారి రావడం, విగ్రహ ప్రతిష్టప్పుడు ఒకసారి అప్పలరాజు గారి ద్వారా ఇది రెండోసారి ఇక్కడ ఈ రోజు పునరాగమనం ఉన్నది అన్న విషయం చెప్పడంతో మేము కూడా ఈ బట్టలు ఇవ్వాలి కాబట్టి మేము కూడాను మా విశ్వ హిందూ పరిషత్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది రాముల వారి కళ్యాణం చేసుకుంటాం కదా. అసలు ఎందుకు చేసుకుంటున్నాం మనం? ప్రతి సంవత్సరము నవమి రోజున, చైత్ర మాసం నవమి రోజున కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నామంటే దేవుళ్ళు అందరూ కూడా ఉన్నారు 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 అన్నారు, కానీ ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లేవు. కానీ రాములు వారు మన ప్రాంతంలో నడియాడారు అంటే నడిచారు అనేది 100కి 100% నిజమైన మాట శాసనం, నిజమైన మాట, రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే సాక్ష్యాలు ఎలాగున్నాయి అని అంటే మన దండకారణ్య ప్రాంతం అంతాను రాములు వారు వాళ్ళు నడిచారు. సీతాదేవి వాళ్ళు ఇక్కడే మనకి చేశారన్నమాట. వాళ్ళు నివాసం ఉన్నది ఎందుకంటే సీతమ్మ వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఈ ప్రాంతం అంతా అద్భుతమైన ప్రాంతము. రెండోది వచ్చేసరికల్లా ఇక్కడ మనం ఇది కళ్యాణం చేసుకునేటప్పుడు ఆయన దేవుడైనా గాని మానవ రూపంలో మానవ అంశంలో ఈ భూమి మీద జన్మించారు. ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఉన్నారు కదా, అలాగేను కుమారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనల్ని పాలించారు. భరతుడు అనేవాడు పాలించాడు. ఎవరు? రాములు వారి అన్నదమ్ముల్లో లాస్ట్ అతని పేరు భరతుడు పాలించాడు కాబట్టి ఈ దేశాన్ని ఏ దేశం అన్నారు? భారతదేశం అన్నారు. ఎందుకంటే సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు లంకకి వెళ్ళాలంటే మధ్యలోని సముద్రం అడ్డు ఉంది. ఆంజనేయ స్వామి సహాయంతో రామసేతు అనే బ్రిడ్జి వేయడం జరిగింది. అంటే మనం బ్రిడ్జ్ అంటున్నాం కానీ వారది అయితే అప్పుడు చాలా మంది బుకాయించారు. చాలా మంది ఇతరత్ర మతస్థులు, ఇతరత్ర వ్యక్తులు అందరూ కూడా మన హిందూ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళందరూ ఏమీ లేడు, ఏమీ పుట్టలేదు, ఏమీ చేయలేదన్నారు. ఆఖరికి అన్నిటికన్నా ఉత్తమమైన సంస్థ సైంటిస్టులు ఎవరంటే నాసా వాళ్ళు కూడా ఏమన్నారంటే రామసేతు అనే వారధి ఉంది, రాములు వారు ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో అది ఏర్పాటయ్యింది. పైనుంచి శాటిలైట్ ద్వారా దాన్ని పిక్చర్ తీశారు, అంటే ఫోటో తీశారన్నమాట. తీసిన ద్వారా అక్కడ రామసేతు అనే వారధి ఉంది, రాముల వారు ఇక్కడ ఉన్నారు, సీతను ఎత్తుకెళ్ళిపోవడం కరెక్టే, రాముల వారు తీసుకురావడం కరెక్టే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ వారధి ద్వారా వెళ్ళారు అనేది కరెక్టే అని చెప్పని ఎవరన్నారు? నాసా సైంటిస్టులు అన్నారు. మొన్న చూసారా
పైకి సునీత విలియం వెళ్ళింది ఎక్కడికి అంతరిక్షానికి. అలా అక్కడ శాటిలైట్ ద్వారా ఫోటో తీస్తే మనం ఎక్కడ ఏం ఉన్నది అనేది తెలిసిపోతుంది అన్నమాట. వాళ్ళు ఓకే చెప్పారు. అప్పుడు దేశంలో అందరూ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు చెప్పిన తర్వాత నిజము రాముల వారు ఉన్నారు పుట్టారు ఇక్కడ అనేది నిజము అని నమ్మారు. అప్పుడు అందరూ నోర్లు మూతపడ్డాయి. అప్పుడు వరకు లేరని ఉన్నారని వాదనలు వచ్చినాయి. కాబట్టి ఆయన మనం ప్రతి సంవత్సరము ఆయన మానవ జన్మం ఎత్తిన మహనీయుడు. ఆయన యొక్క నడవడికి జీవన విధానమే మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఒక భార్య ఎలా ఉండాలి అనేది రామాయణంలో సీతను చూసి మనం నేర్చుకోవాలి. ఒక రాముడు ఏ విధంగా ఉన్నాడు? తండ్రి మాట ఒక్క హఠాత్తుగా వచ్చి నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యి వెళ్ళాలి అని అంటే ఇప్పుడున్న కుర్రోళ్ళలో ఎవరైనా ఒప్పుకుంటారా? నువ్వు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోరా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, మా ఇల్లు వదిలే అని అంటే కుర్రోళ్ళు ఊరుకుంటారమ్మా? అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు. కానీ ఆయన ఒక్క మాట కూడా తల్లి కైకే నాకు నువ్వు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నా కుమారుడికి ముందు రోజు రాత్రి చెప్పాడు దశరథుడు, నీకు రేపు పట్టాభిషేకం అని. తెల్లారి వచ్చేసరికల్లా నువ్వు అడవికి వెళ్ళాలన్నారు. ముందు రోజు పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో అడవికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా రాముల వారు అదే పద్ధతిలో ఉన్నారు. ఒక్క మాట, నేను ఎందుకు వెళ్ళాలి, నువ్విచ్చిన కోరికకి నువ్విచ్చిన వరానికి నేనెందుకు బాధ్యుడు అవ్వాలని ఒక్క మొక్క మాట్లాడలేదు. అది ఆదర్శం మనకి. కుటుంబ వ్యవస్థ ఈ రోజుకి భారతదేశం ఇలా ఉంది అంటే అన్ని దేశాలు కుటుంబ వ్యవస్థ లేదు. ఒక భార్య భర్త కుమారులు ఉండరు. ఇతర దేశాల్లో 18 సంవత్సరాలు రాగానే పిల్లల్ని గాలికి వదిలేస్తారు. ఆ అమ్మాయి ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు, ఆ అబ్బాయి ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు. అటు ఒక పద్ధతిలో ఉండరన్నమాట. ఈవిడి కొన్నాళ్ళు నచ్చపోతే ఇంకో అతను పెళ్లి చేసుకోవచ్చు, అతనికి కొన్నాళ్ళు నచ్చపోతే ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు. అన్ని దేశాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి. ఒక్క ఏకైక భారతదేశంలో మాత్రమే కుటుంబ వ్యవస్థ ఉంది. కుటుంబ వ్యవస్థ ఉండబట్టే మనం పిల్లల్ని భద్రంగా చూస్తాము. మనం ముసలాళ్ళు అయిపోయినప్పుడు అక్కడ హోముల్లో జాయిన్ చేస్తారు. ముసలోళ్ళు అయిపోయినప్పుడు మనం కొడుకులను భద్రంగా చూస్తాం. కాబట్టి ఒక ఇండియాలో మాత్రమే వాళ్ళు వృద్ధులు అయిపోయిన తర్వాత కొడుకులు బాధ్యత తీసుకుని తల్లిదండ్రులని చూసే వ్యవస్థ ఏదన్నా ఉందంటే భారతదేశంలో. అందుకే ఇప్పుడు అందరూ కూడాను ఈ హిందూ మతానికి, హిందూలో ఉన్న ఆచారాలకి, నిన్న మొన్న ఒక పేపర్లో చూస్తే ఒక న్యూస్, ఫేస్బుక్ లో కూడా అన్ని చోట్ల చక్కెరలే జరిగింది. ఒక ఆవిడ వాళ్ళ 4 పిల్లల్ని తీసుకుని ముంబై వచ్చి ముంబైలో అమెరికా ఆవిడమాట కాపురం పెట్టింది. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న నడవడిక జీవన విధానం నా పిల్లలకి రావాలి,